హలో అందరికీ. నేను మీ నందిని అండి. వెల్కమ్ బ్యాక్ టు నందినీస్ హర్విల్లు. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీని ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా చేసేద్దాం. చాలామంది బిర్యానీ అనగానే ఇంట్లోనా అస్సలు కుదరదు అనుకునేవాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నుంచి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ 2 కేజెస్ ఆఫ్ రైస్ కోసం. సో నేను 1.5 కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం అరచెక్క నిమ్మరసం, అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, పావు కప్పు వరకు ఆయిల్ని కూడా వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని, ఇవన్నీ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని అరగంట నుండి గంట పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం పెరుగు యూజ్ చేయట్లేదు. సో గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ బాగా రావడం కోసం. దీనికోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వీటితో పాటు గుప్పెడంతా పుదీనా, అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వీటిని ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి 5 మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ పేస్ట్లోకి వేసుకొని అన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ స్పైసీగా ఉండాలంటే మసాలా కంపల్సరీ కదా. సో బిర్యానీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటు ఇక్కడ నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను వేసుకుంటున్నాను. తక్కువగా వేసుకునే వాళ్ళు ఒక 1 టేబుల్ స్పూన్ తగ్గించి కూడా తీసుకోవచ్చు. ధనియాలతో పాటు 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకున్న తర్వాత దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి దాల్చిన చెక్క, 5 పచ్చిమిర్చి చీలికలు, 4 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో మునిగేలాగా వేసుకొని అన్నీ కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోని వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి టేస్ట్ చూసి. అలాగే దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా మొత్తం కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు లాస్ట్లో వేసుకోవాలి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకోండి. మసాలాను కూడా వేసేసుకొని పుదీనా, కొత్తిమీరను కూడా పైనుంచి వేసుకొని మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. ఇలా చికెన్ ఉడికేటప్పుడు ఇంకో స్టవ్ పైన రైస్ని ఉడికించడం కోసం వాటర్ని తీసుకొని దాంట్లోకి దాల్చిన చెక్క, షాజీరాని వేసుకొని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత పుదీనా, కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇంతకు ముందుకు మిగిల్చిన మసాలా పౌడర్ని కూడా వేసుకొని మరగనివ్వాలి. వాటర్ కొంచెం మరిగేటప్పుడు టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని 70% కుక్ అయ్యేంత వరకు ఉడకనించాలి. 70% కుక్ అయ్యేలోపు మనకి చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది.
ఈ రెండింటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మందంపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ఫస్ట్ చికెన్ని ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. చికెన్ పైన మనం 70% కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకోవాలి. లేట్ చేయకుండా ఇలా తొందరగా రైస్ని వేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి రైస్ విరగకుండా వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వీటితో పాటు పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం సాఫ్రాన్ కలర్ని వేసేసుకోవాలి. రెడ్ కలర్ కోసం సాఫ్రాన్ యూస్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ కోసం పసుపులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన చికెన్ లేయర్ని వేసుకోవాలి. చికెన్ లేయర్ పైన మళ్ళీ రైస్ లేయర్ వేసుకొని రైస్ పై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర ఫుడ్ కలర్స్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. మూత తీయకుండా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా మన బిర్యానీ ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకా వేడి వేడి బిర్యానీని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.